ఇంకా ఏమిటో ఇక్కడ నిలబడ్డావు? పో. నీకు కాదు చెప్పేది, పో బయటికి. ఆగు మావయ్య. నన్ను ఆపకురా. పోయే, పో. ఆగు మావయ్య, నా మాట విను మావయ్య. వింటున్నాను రా, వింటూనే ఉన్నాను. ఊళ్ళో జనాలు సూటిపోటి మాటలు వింటున్నాను, పేప ఏడుపు వింటున్నాను. నువ్వు ఊరేలాక నీ గదిలో నిశ్శబ్దాలు వింటున్నాను. ఇక వినే ఓపిక లేదురా. ఇంతమందిని బాధ పెట్టినది నా కళ్ళ ముందు ఒక క్షణం కూడా ఉంటాను. నేను అడగలేదు సరేరా, కనీసం అదేనే చెప్పచ్చు కదా. చెప్పే అవకాశం నువ్వు ఎప్పుడు ఇచ్చావు మావయ్య? ఎంతసేపు ఆడపిల్లని తలదించుకుని కాలేజీకి వెళ్ళండి అని చెప్పే తల్లిదండ్రులే కానీ కనీసం ఇంట్లోనైనా తలెత్త అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళు ఎంతమంది? అందుకే కొడుకు సిగరెట్లు కాల్చే విషయం కిళ్ళి కొట్టువాడు బాకీ అడిగేదాకా తండ్రికి తెలీదు. కూతురు ఎవరినో ప్రేమించిన విషయం వాడితో ఏ మార్నింగ్ షోలోనూ కనిపించే వరకు తల్లికి తెలీదు. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సరైన అవగాహన ఉంటే ఏ ఆడపిల్ల అరుణ్లా పేట్ల మించి లేచిపోదు. చూడు మావయ్య, అరుణ్ తిరిగి వచ్చినందుకు సంతోషించు, బతికున్నందుకు బాధపడకు. బాధ కాక నాకు మీలిదేట్రా. దాన్ని తీసుకెళ్తే ఆ ఊళ్ళో జనం ముందు తలెత్తుకుని ఎలా తిరగలను? శేఖరం గారు అమ్మాయి తిరిగి వచ్చిన విషయం మాట్లాడుకునేంత తీరిక జనానికి లేదు మావయ్య. అయినా నీ తలని జాతీయ జెండా కాదు, ఎత్తుకు తిరిగినా దించుకు తిరిగినా జాతి మొత్తం నిలబడి చూడడానికి. కూతుర్ని కంటే పెళ్లి చేసి అత్తవారింటికి పంపించి కన్నీళ్లు పెట్టుకోవడమే కాదు మావయ్య, మోసపై కన్నవాళ్ళ దగ్గరికి వస్తే కన్నీళ్లు తోడడానికి కూడా సిద్ధంగా ఉండాలి.